ఆశయం నెరవేరింది. ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది. తను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోలే ఎక్కడ. ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది. అందులో పాత్ర వహించింది. ఆవిడ వల్లనే దిగిపోయిందని నేను అంటున్నా, కానీ ప్రముఖ పాత్ర వహించింది. సో ఇప్పుడు పుట్టింటికి వచ్చింది. పుట్టింట్లో అరాచకాలు జరుగుతున్నాయి. అత్తోరిల్లు సర్దుకుంది, అంటే అత్తోరు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, చక్కటి పరిపాలన అందిస్తున్నాడు. ఈలోపు పుట్టిల్లు చిన్న భిన్నం అయింది, సర్వనాశనం అయింది అని తను అనుకుంది. నేనే తిరిగాను కదా, నేనే ఈ ఒకే రాజధాని ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళ మాటలు నమ్మొద్దు, ఇక్కడి నుంచి మక్క వెళ్తాడు అన్నది కరెక్ట్ కాదని, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడని చెప్పింది నేను కదా, ఇక్కడే ఉంటాడని చెప్పింది నేను కదా. 3 అంటాడు, ఇంకోటి అంటాడు, అప్పులు చేస్తాడు, అభివృద్ధి లేదు, లిక్కరు, మగవాళ్ళ తాళ్ళు తెగిపోతున్నాయి. ఈ సమస్యలన్నీ చూసి అత్తరిల్లు సరే అయింది, పుట్టిల్లు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. పైగా నేను క్యాంపెయిన్ చేసి మరి వీళ్ళందరినీ కన్విన్స్ చేశాను. ఇప్పుడు ఇన్ని దురాఘాతాలు జరుగుతూ ఉంటే ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తెలిసిన ఒక మగువగా షర్మిల ఇక్కడికి వచ్చింది. అదే ఓట్ల శాతం ఎంత వస్తుంది, సీట్లు వస్తాయా లేవా అనేది నాకు అనవసరం. ఎందుకంటే నేను ఆ పార్టీ కాదు, నేను జాయిన్ అయ్యే పార్టీ ఏంటన్నది ఇప్పుడే నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా. సో దాని గురించి నేను మాట్లాడను. కానీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీనైనా మనం ఆహ్వానించాలి. ఆ పార్టీలో చెడ్డ ఉంటే ఇది చెడ్డ అని చెప్పాలి. అందరికీ సమాన హక్కులు ఉంటాయి ప్రజలకు నిజాలు చెప్పడానికి. ఉన్న నిజాలే తను చెప్తే వ్యక్తిత్వ హననం తప్పు. ఆడెవడో వర్రగాడంట, ఎవడు నోటుకు వచ్చిందా వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్టింగ్. ఇంత దారుణమా? నీ చెల్లె నిన్ను అసహించుకుంటే, నీ చిన్నాన్న కూతురే నిన్ను అసహించుకుంటే ఏ మహిళ గౌరవిస్తుంది? మహిళలు చెల్లెలు నమ్ముతారా, లేక ఎవరు నమ్ముతారు? సో ఇప్పుడు డెఫినెట్గా మరి వైసీపీ ఓట్ బ్యాంక్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, చాలామంది కారు కూతలు కూశారు. వీళ్ళిద్దరూ ఒకటే, అమ్మాయి రాదు, అసలు ఆంధ్రయ్య రాదు, ఏమీ జరగదు, నేను మాట్లాడేది తప్పు అన్నారు. అయిపోలా, నిజమైపోలా. కనీసం లీస్ట్లో 5-6%, 10% తెచ్చుకున్న ఆశ్చర్యపోవకర్లా. ఆ 10 కూడా నా ప్రస్తుత పార్టీకే బిగ్ హోల్. సో కాబట్టి గతంలో నేను చెప్పినట్టు పరాజయం కాదు, ఘోర పరాజయం దిశగా పయనిస్తుంది. అందుకే ఈ టెన్షన్, ఈ కంగారు. అందుకని దొంగ సర్వేలు వదులుతున్నారు. గతంలో హైదరాబాద్లో నేను చెప్పాం 65 సీట్లు వస్తాయని కూడా చెప్పేశారట చాలామంది. ఎగ్జాక్ట్గా 65 అని చెప్పారట బోగస్ గాళ్ళు. అయిపోయిన తర్వాత బ్యాక్ డేట్లో పెడతా ఉంటారు లోడింగ్లో. గతంలో చేసిన పోస్టింగ్లు ఉంటే తీసేస్తారు, డిలీట్ చేసి పెడతారనమాట. అందులో డేట్ ఏదో రాస్తారు. ఏముంది, నువ్వు పెట్టిన సీట్లో ఏ డేట్ ఉంటే ఆ డేటే ఉంటుంది. నువ్వు ఇప్పుడు లోడ్ చేసావు కదా, ఎవడు వెరిఫై చేస్తాడు? అయిపోయినా చూసి ఫలానా అప్పుడు చెప్పాను కదా, హైదరాబాద్లో కరెక్ట్గా అయింది సర్వే, ఫలానా చంద్రగారి సర్వే, ఫలానా ఆడి సర్వే, ఈడి సర్వే, బోడి సర్వే చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110, అంటే మరీ 150 అంటే మరి బేవర్స్గా ఉంటుందని 110 సీట్లు, తెలుగుదేశానికి ఒక 60 సీట్లు. అందులో మరీ కుప్పంలో చంద్రబాబు గారు, మంగళగిరిలో లోకేష్ గారు, దేవవాడలో కళ్యాణ్ గారు ఓడిపోతారంటే దరిద్రంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మటుకు నెగ్గుతారని చెప్పి పెడతారు.
ఎవరికి తెలియదు ఈ సినిమా స్టంట్లో. సట్టా మార్కెట్లో మరి 52 స్థానాలకి పందాలు కాస్తున్నారు అంటే దాన్ని బట్టి ఏంటి యాక్చువల్ రియాలిటీ నేను చెప్పినట్టు 30-35 మధ్యనే. షర్మిలు పుంజుకుంటే ఇంకా దారుణంగా ఉంటుంది. సో ఈ బొచ్చులో బోగస్ ఫేక్ సర్వేగాల్ని నమ్మాల్సిన అవసరం లేదు. రియల్ సర్వేస్ ఆర్ ఆల్ షోయింగ్ ఎ బిగ్ డిఫీట్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది చెప్పాల్సిన పని లేదు జనాలకి, కానీ రాంగ్ క్రెడిబిలిటీతో మేము గతంలో అలా చెప్పాం ఇలా చెప్పాం అని అంటున్నారు కాబట్టి కొంచెం ప్రజల్ని అప్రమత్తంగా హెచ్చరిక చేయడానికి ఈ సర్వేల గురించి కూడా చెప్పాల్సి వచ్చింది. ఇక పొత్తుల గురించి కూడా చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు శ్రీ సాక్షి వారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టైం తీసుకుంటారా, ఏం చేస్తారు? అసలు ఈ సాక్షి వాడికి ఏంటంటే సంబంధం? పవన్ కళ్యాణ్ గారిని నిత్యం నువ్వు తిడతావు, అదంటావు ఇదంటావు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయొచ్చు, మోసం చేయొచ్చు. ఈయన 50 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తే 25 కన్నా ఎవరంట? ఆయన ఇన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ చెవిలో చెప్పాడా సాక్షి? కళ్యాణ్ గారు వచ్చి నీ చెవిలో చెప్పాడా ఎన్ని సీట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏంటి పిచ్చి ప్రలాపన? మూసుకుంటే మంచిది. మా పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం, మా కూటమి వ్యవహారాలు మాకు వదిలేసేయండి. మీ లొల్లి, నువ్వు 140 కోట్లు అడిగావని చెప్పి మీ ఎంపీలు ఇచ్చిన ఇండైరెక్ట్ సంకేతాలు వాటి సంగతి చూసుకోండి. ఎందుకు మీ క్యాండిడేట్లు నా మీద పోటీకి ఒక్కడు కూడా ఎందుకు రావట్లేదు? నరసాపురంలో మీ పార్టీకి మీరు ఎవరెవరిని అడిగారో నాకు తెలుసు. ఏ రాజుని అడిగారు, ఏ కాపులను అడిగారు నాకు తెలుసు. వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు కూడా. దేహి అని క్యాండిడేట్ల కోసం తిరుగుతున్నారు. డబ్బునోడి కోసం చూశారు, దొరకలా. సరే ఎవరినో ఒకరిని తీసుకొస్తారు, అది వేరే విషయం. కానీ నేను చెప్పేది మీ ఇల్లు మీరు సరిదిద్దుకోండి అని చెప్తున్నా. మీరు మరి ముద్దు చేసి నేను తెచ్చుకున్న నా పదవికి కూడా పీకి వల్లభనేని బాలశౌరికి ఇచ్చావు. రే సాక్షి, వల్లభనేని బాలశౌరికి ఇచ్చావు, ఫైనాన్స్ కమిటీ మెంబర్ ఇచ్చావు, ఇంకేదో ఇచ్చావు. సరే దానికి ఏం కన్సిడరేషన్ ఉందో నాకు తెలియదు అనుకో, కానీ ఇచ్చావు. ఇప్పుడు నిన్ను వదిలేశాడు, ఎందుకు వదిలేశాడు? మాట్లాడు సాక్షిలో దాని గురించి. ఎందుకు వదిలేశాడో మాట్లాడు, లేక నువ్వే పంపావా అని కూడా అంటున్నారు కొన్ని ఛానల్స్లో. ఎందుకంటే మేము వెళ్తే మాకు ఆటంకాలు కలిగిస్తాం, షర్మిల వస్తే ఆటంకాలు కలిగిస్తాం. మరి అతను కిరీటాలు పెట్టుకుని ఊరేగితే మటుకు స్వాగతిస్తావు అంటే నువ్వే పంపావా అని రాసుకో. ఇంకో పేపర్లో రాస్తే అది నిజం అవుతుందా? అతను వచ్చాడు, అది నిజం. కానీ అవతల పేపర్లో ఇలా రాస్తే ఎలా ఉంటుంది? కొన్ని ఛానల్స్లో వచ్చినట్టు కరెక్ట్ కాదమ్మా అది. బాలశౌరి ఎందుకు వెళ్ళిపోయాడు నీ పేపర్లో రాసుకో. పవన్ కళ్యాణ్ గారికి ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, నీకు ఎందుకు? ఆ సంగతి చూసుకో. అలాగే అందరూ వెళ్ళిపోతున్నారు. సంజీవ్ కుమార్ గారు వెళ్ళిపోయారు, డాక్టర్. ఎందుకు వెళ్ళిపోయాడు రాసుకో. నువ్వు ఇచ్చిన ఎంపీ సీట్ వద్దంటున్నాడంట కర్నూలు ఎంపీ గారు, మంత్రి. ఎందుకు అలా జరిగిందో రాసుకో. అయ్యన్ని మానేసి మా వాళ్ళు మీకెందుకు సాక్షి అని చెప్పదలుచుకున్నా. సరే.